హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకుంటే జస్ట్ 10 నిమిషాల్లో ఈ ఫ్రైని చేసేసుకోవచ్చండి. పెద్ద హడావిడి ఏం లేకుండా టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఆలూని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసి గ్రీన్ పీస్ కూడా వేసి బాయిలింగ్కి పెట్టేశానండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఆలు కుక్ అయిపోతుంది. మనకు ఆలు కుక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఫోర్క్ పెట్టి గుచ్చామంటే ఫోర్క్కి ఆలు ఇలా స్టిక్ అయి ఉండాలండి. అప్పుడు మనకి ఆలు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అర్థం. వాటిని తీసి చన్నీటిలో వేసి పక్కన పెట్టేయాలి. ఈలోగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపులు వేసి ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి పోపులను బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని ఇంగువను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ని వేసి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీకి ఆనియన్స్ ఏమి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్ పింకిష్ కలర్లో చేంజ్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం ఇలాగా లైట్ పింకిష్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు ఇంకా గ్రీన్ పీస్ వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఆలుని స్లోగా కలుపుకోవాలండి. ఏదో ఉద్యమం చేసినట్టు మనం ఊరికే కలిపేస్తూ ఉంటే అది ఆలు కర్రీ కాకుండా ఆలు కుర్మా అయిపోతుంది. సో చూసుకొని స్లోగా కలుపుకోండి, ఓకేనా? దాని తర్వాత ఆలుని పసుపు, ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఒక 2 నిమిషాల తర్వాత ఆలు బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అడుగు పట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 1 to 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినంత కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని కర్రీనంతా బాగా కలుపుకోండి. ఆలూకి మసాలాలన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని దింపేస్తే అయిపోతుందండి. మన బంగాళదుంప ఫ్రై రెడీ. అంతే, జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఏ హడావిడి లేకుండా పొటాటో బాయిల్ చేసి ఉన్నారంటే మనం 10 నిమిషాల్లో కర్రీ చేసేసుకోవచ్చు. అంత ఈజీ అండి. ఇది రైస్, చపాతీ, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ రసం రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అనే చెప్తాను. ఎఫర్ట్లెస్గా ఏం టెన్షన్ లేకుండా ఏం హడావిడి లేకుండా రెడీ అయిపోతుంది కాబట్టి నేనైతే ఈరోజు దీనిలో కాంబినేషన్గా చపాతీ చేసుకున్నానండి. ఈ చపాతీని 2 వైపులా బాగా ఎర్రగా కాలే వరకు 2 వైపులా తిప్పుకుంటూ ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని మనం చేసి పెట్టుకున్న కర్రీ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే ఈజీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అంతే. ఉంటాం మరి. బాయ్.